బాడీ మీద. నవ్ రిలాక్స్ స్లోలీ, హ్యాండ్స్ డౌన్, లెగ్స్ కీప్ టుగెదర్. నెమ్మదిగా నీకు రైట్ లెగ్ సైడ్కి తీసుకెళ్ళారు కదా, మళ్ళీ యథాస్థితికి రానియండి. రిలాక్స్. నవ్ నెక్స్ట్ పొజిషన్ సిట్టింగ్ పోచర్స్. నెమ్మదిగా కూర్చోండి అందరూ. ఆల్ సిట్ డౌన్ స్లోలీ. నెమ్మదిగా కూర్చోండి. పెద్దవాళ్ళు మాత్రం చాలా మీ చేతి సాయంతో కూర్చోండి. చిన్నపిల్లలు మాత్రం మీరు సిస్టమేటిక్గా కూర్చోవడానికి ట్రై చేయండి. నౌ స్లోలీ బటర్ఫ్లై భద్రాసన్. బటర్ఫ్లై సార్, 2 ఫీట్స్ దగ్గరికి క్లోజ్గా పెట్టండి. మీ యొక్క పెల్విక్ దగ్గరలో పెట్టండి. బటర్ఫ్లై భద్రాసన్. మోకాలు నొప్పులు ఉన్నప్పుడు మాత్రం కాస్త ముందుకు పెట్టుకోండి, చాలా ముందుకు పెట్టుకోండి. మీ పెల్విక్ రీజన్ చాలా రిలీఫ్ అవుతుంది. థైస్లో ఉండే ఫ్యాట్ తగ్గుతుంది. లోయర్ బ్యాక్ ఫ్రీనెస్ అవుతుంది. బటర్ఫ్లై. బటర్ఫ్లై లాగా రెక్కలు ఎలా ఆడిస్తూ ఉంటుంది అలా స్లోగా మీ కెపాసిటీని బట్టి చేయండి. బాగా ప్రెషర్ చేయకూడదు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్ సార్. నౌ రిలాక్స్. రిలాక్స్. స్ట్రైట్ యువర్ లెగ్స్. దండాసన్ పోస్చర్. 2 లెగ్స్ స్ట్రైట్గా పెట్టండి. ఫ్రీగా చేసుకోండి లెగ్స్. నెక్స్ట్ వజ్రాసన్. వజ్రాసన్. నెమ్మదిగా మోకాలు నొప్పులు ఉన్న మాత్రం చేయకండి దయచేసి. మోకాలు నొప్పులు ఉన్న మాత్రం దయచేసి చేయకండి. మడిమ నొప్పులు ఉన్న మాత్రం దయచేసి చేయకండి. రైట్. స్లోలీ నీస్ మీద చేతులు పెట్టండి. వజ్రాసన్. వజ్రాసనం పేరులోనే ఉంది, డైమండ్ ఆసనం. తిన్న తర్వాత చేసే ఆసనం ఉన్నది అంటే ఓన్లీ వజ్రాసన్. మీరు తిన్న తర్వాత ఒక 5 నిమిషాలు మీరు వజ్రాసనంలో కూర్చోండి. మీకు డైజెషన్ సిస్టమ్ చాలా బాగవుతుంది. మీకు జీర్ణ సమస్యలన్నీ తగ్గిపోతాయి. నవ్ రిలాక్స్. రిలాక్స్. ఇక్కడి నుండి అలాగే ఉండండి. నెమ్మదిగా అర్ధ ఉష్ట్రాసనం చేద్దాం. నవ్ స్టాండ్ ఆన్ ది నీస్. మోకాల మీద నిలబడండి. చేయగలిగిన వాళ్ళు చేయండి, అక్కడ చేయలేని వాళ్ళు మాత్రం నార్మల్గానే కూర్చోండి. నీ యొక్క పామ్స్ నడుము మీద పెట్టండి. వెనకాల మెల్లగా బ్యాక్ సైడ్ చూస్తూ శ్వాస తీసుకుంటూ బెండ్ చేయండి. నెక్, షోల్డర్స్, ఉదర భాగము. మీరు ఎంత చేస్తే అంత లోయర్ స్పైనలిటిస్ ప్రాబ్లం, నెక్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ సంబంధించిన వ్యాధులు తగ్గిపోతాయి. నౌ ఇన్హేల్ సమస్థితి, స్ట్రైట్ సెంటర్. నౌ కంప్లీట్ ఉష్ట్రాసన్. హ్యాండ్స్ ఫ్రంట్ పెట్టండి. ఇబ్బందిగా ఉన్నవారు మాత్రం ఇది